న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. అక్రమ గంజాయి వ్యాపారం చేస్తున్న 4 వ్యక్తులను అరెస్టు చేసిన పలమనేరు పోలీసులు. ప్రతి ఒక్కరూ యోగా చేయాలి. యోగా చేస్తే మెడికల్ ఖర్చులు తగ్గుతాయి. ఆరోగ్యంగా ఉండేందుకు యోగా అవసరం పేర్కొన్న చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిని అపోలో యాజమాన్యానికి అప్పగించడానికి జరుగుతున్న కుట్రను సమర్థవంతంగా ప్రజలందరూ సంఘటితంగా ఎదుర్కోవాలి. పిలుపునిచ్చిన ప్రభుత్వ ఆసుపత్రి సంరక్షణ మరియు పోరాట కమిటీ. వార్తల్లోని వివరాలు. చిత్తూరు జిల్లా పలమనేరు నందు అక్రమ గంజాయి వ్యాపారం చేస్తున్న 4 వ్యక్తులను పలమనేరు పోలీసులు అరెస్టు చేశారు. డీఎస్పీ ప్రభాకర్ కథనం మేరకు గంటావూరు ఫ్లైఓవర్ వద్ద 4 వ్యక్తులు గంజాయి వ్యాపారం చేస్తున్నారని సమాచారం రావడంతో పలమనేరు సీఐ నరసింహారాజు మరియు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని 4 వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి సుమారు 4 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ముద్దాయిలను విచారించగా రాజేంద్ర విశాఖపట్నం చింతపల్లి గ్రామంలోని సంగులోయ వద్ద గంజాయిని కొనుగోలు చేసి పలమనేరులో విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో తేలిందని డీఎస్పీ తెలిపారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు 40,000 రూపాయలు ఉంటుందని ముద్దాయిలను కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలిస్తామన్నారు. పలమనేరు చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరైనా గంజాయి, లాటరీ టికెట్లు, కర్ణాటక మద్యం విక్రయిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పలమనేరు పోలీసు వారికి రాబడిన సమాచారం మేరకు పలమనేరు ఎస్ఐ అండ్ వాళ్ళ సిబ్బంది గంటావూరు ఫ్లైఓవర్ దగ్గరికి ఉదయం 9:30 అప్పుడు వెళ్లి 4 వ్యక్తులను రాజేంద్ర, మోహన్, మంజునాథ్ అండ్ కిషోర్ ఈ 4 వ్యక్తుల్ని అరెస్ట్ చేసి వాళ్ళ పరిధిలో 4 కిలోల గాంజాను స్వాధీనం చేసుకోమైంది. ఈ మనకి విచారణలో తెలిసింది ఏమంటే ఇందులో రాజేంద్ర అనే వ్యక్తి విశాఖపట్నం చింతపల్లికి వెళ్లి తెచ్చుకుంటున్నాడు. అది కాకోకుండా ఇతను ఎప్పుడు తెచ్చుకుంటున్నాడు, ఎన్ని కిలోలు తెచ్చుకుంటున్నాడు, ఎవరో కమ్మారు, దాన్ని ఎవరో సేల్ చేస్తున్నారో దాన్ని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. అట్లాగే కన్జ్యూమర్స్ ఎవరైతే దీన్ని వినియోగిస్తున్నారో వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళు కూడా కౌన్సిలింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. డెఫినెట్ గా గ్రౌండ్ లెవెల్ దాకా వెళ్లి అందరినీ ఐడెంటిఫై చేసి ఆ కన్జ్యూమర్స్ అలర్ట్ చేసి కౌన్సిలింగ్ ఇచ్చి ఎవరైతే వ్యాపారస్తులు అందరిపైన కఠినమైన చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ. చిత్తూరు జిల్లాలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రీ యోగా కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. చిత్తూరు పోలీసు శిక్షణ మైదానంలో జరిగిన ఈ కార్యక్రమంలో 4,000 మంది పాల్గొన్నారు. చిత్తూరు పోలీసు శిక్షణ మైదానంలో జరిగిన ఈ కార్యక్రమంలో 4,000 మంది పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా కలెక్టర్ సుమిత్ కుమార్, అటవీ శాఖ అధికారి భరణి, వైద్య అధికారి డాక్టర్ సుధారాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ యోగా చేయాలని, యోగా చేస్తే మెడికల్ ఖర్చులు తగ్గుతాయన్నారు. ఆరోగ్యంగా ఉండేందుకు యోగా అవసరమని తెలిపారు. మే 21 నుండి జూన్ 21 వరకు జిల్లాలో 6 యోగా కార్యక్రమాలు జరుగుతున్నాయని, జూన్ 1 నుండి ప్రతి మండలంలో, గ్రామంలో యోగాపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. 500 మందికి మాస్టర్ ట్రైనర్ శిక్షణ, వీరి ద్వారా 6,000 మందికి శిక్షణ ఇవ్వబడుతుందని తెలిపారు. కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 21 మే నుంచి 21 జూన్ యోగా ఆంధ్ర నెల సెలబ్రేట్ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశపడి ఈరోజు జిల్లా హెడ్ క్వార్టర్లో పోలీస్ ప్లే గ్రౌండ్లో సుమారుగా ఒక 4,000 మందితో యోగా కార్యక్రమం ఏర్పరచడం జరిగింది. ముఖ్యంగా యోగా గురించి అవేర్నెస్ ఉండాలి. యోగా చేస్తే ఏమేం లాభం వస్తాయి, ఆత్మశక్తి వస్తుంది, అభివృద్ధి వస్తుంది, పీస్ వస్తుంది, మెంటల్ స్ట్రెస్ తగ్గుతుంది. ఈ ఆబ్జెక్టివ్స్తో చాలామంది ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ముఖ్యంగా హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించి సిబ్బంది ఈరోజు ఎక్కువగా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. అపోలో సంస్థ, సిఎంసి సంస్థ, ఎస్విసిటి సంస్థతో పాటు మిగతా డిపార్ట్మెంట్స్ కూడా ఈరోజు యోగా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ప్రతి జిల్లాలో 6 ప్రోగ్రామ్స్ ఈ నెలలో చేయడం జరుగుతున్నాయి. ఇప్పటి వరకు మన జిల్లాలో ఒక 2 ప్రోగ్రామ్స్ చేశాము. కాణిపాకంలో ఒక ప్రోగ్రామ్ చేశాము. ఈరోజు జిల్లా వ్యాప్తంగా పోలీస్ ప్లే గ్రౌండ్లో ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఇంకా కాకుండా ఇంకా 4 ప్రోగ్రామ్స్ బోయాకొండ టెంపుల్లో చేయడం జరుగుతుంది. కుప్పం కాన్స్టిట్యున్సీలో ననిహాల మరియు కన్నుంది ఫోర్ట్లో కార్యక్రమం చేయడం జరుగుతుంది. అండ్ 21 జిల్లా వ్యాప్తంగా మరియు ఒక ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్స్తో పాటు జిల్లా వ్యాప్తంగా చూస్తే 500 మాస్టర్ ట్రైనర్స్ కూడా ట్రైనింగ్ ఇవ్వాలి. 500 మాస్టర్ ట్రైనర్స్ ద్వారా సుమారుగా ప్రతి మండలాల్లో ఒక 200 ట్రైనర్స్ చెప్పి
6,000 ట్రైనర్స్కి కూడా ట్రైనింగ్ చేయడం జరుగుతుంది. సో మండలాల్లో కూడా ఈ కార్యక్రమం ఇప్పుడు స్టార్ట్ అవుతాయి. అక్కడ ఇప్పుడు ట్రైనింగ్ చేయడం జరుగుతుంది. వచ్చే నెల జూన్ 1 నుంచి జూన్ 20 వరకు ప్రతి మండలాల్లో కూడా ఈ యాక్టివిటీ, ప్రతి గ్రామంలో కూడా ఈ యాక్టివిటీ జరుగుతుంది. సో నేను చిత్తూరు జిల్లా ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను, మీకు ఎప్పుడైనా టైం దొరికితే కనీసం ఒక ½ అన్ అవర్ మీరు యోగా చేస్తే, ఎక్సర్సైజ్ చేస్తే మీకు బెనిఫిట్ ఉంటుంది, మీకు హెల్త్ బెనిఫిట్ ఉంటుంది, మీకు స్ట్రెస్ తగ్గుతుంది, మీకు మీ బేసిక్లీ ఏమేమి మెడికల్ ఖర్చులు ఉంటాయి తగ్గుతుంది. సో ఖచ్చితంగా అందరూ యోగా ప్రాక్టీస్ చేయాలి, యోగా గురించి నేర్చుకోవాలి, ప్రాణాయామం నేర్చుకోవాలి. చేస్తే మనమందరూ బేసిక్లీ బెనిఫిట్ అవుతాము. ఈ సందేశం నేను ఇస్తున్నాను. మనం ఇప్పుడు చేసింది కాకుండా ఎవ్రీడే ప్రాక్టీస్లో తీసుకురావాలి. బికాజ్ యోగా అనేది మనకు ఇట్స్ అ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. బట్ మనం ఏం చేసేసాము, మన లైఫ్ ఒక బిజీ స్కెడ్యూల్లో వెళ్తుంది, మనం మన మైండ్, మన బాడీ ఫిట్నెస్ అనేది చూడకుండా వెళ్ళిపోయాం. సో ఈ రెండు కూడా కంబైన్ చేసి ఇంకా ఇప్పుడు మనం నేర్చుకునేది ఎవ్రీడే ప్రాక్టీస్లో తీసుకొస్తే మన చేస్తున్న పనిలో కూడా ఇంకా ఎఫెక్టివ్గా ఉంటాము. దానికోసం వీ హ్యావ్ టు పుట్ ఇన్ దిస్ ఎఫర్ట్ ఎవ్రీడే. కొన్ని టైం మన బాడీ కోసం, మన మైండ్ కోసం యోగా ద్వారా మనం చేస్తే దెర్ విల్ బి లాట్ ఆఫ్ అవుట్పుట్స్. థ్యాంక్ యూ సార్. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిని అపోలో యాజమాన్యానికి అప్పగించడానికి జరుగుతున్న కుట్రని సమర్థవంతంగా ప్రజలందరూ సంఘటితంగా ఎదుర్కోవాలని ప్రభుత్వ ఆసుపత్రి సంరక్షణ మరియు పోరాట కమిటీ పిలుపునిచ్చింది. ఒప్పందాలకు వ్యతిరేకంగా అపోలో మెడికల్ కాలేజీ నడుపుతూ కోట్లాది రూపాయలకు గడిస్తూ వ్యాపార సంస్థగా మార్చి పేద ప్రజల జీవితాలతో, ప్రాణములతో చెలగాటమాడుతున్న అపోలో యాజమాన్యాన్ని చిత్తూరు నుండి తరిమి కొట్టాలని గత 2 నెలలుగా మేము పోరాటం చేస్తున్నా స్పష్టమైన వైఖరి తెలియజేయకుండా ప్రస్తుతం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రభుత్వ వైద్యులను నియమించకుండా అపోలో యాజమాన్యం గత సంవత్సరంలో చేసిన విజ్ఞప్తి మేరకు ఒక నిర్దిష్టమైన నివేదికను అందజేయాలని రాష్ట్ర సెకండరీ మెడికల్ హెల్త్ డైరెక్టర్ కోరారు. 6 మందితో కూడిన కమిటీని నియమించి జూన్ 3వ తేదీన కమిటీ చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి పరిశీలించి నివేదిక ఇవ్వమని కోరారు. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎందుకు ప్రభుత్వ ఆసుపత్రిలో మొన్న జరిగిన డాక్టర్ల బదిలీ కార్యక్రమంలో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి డాక్టర్లను నియమించలేదని ప్రశ్నించారు. దీని వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని మా పోరాట కమిటీ అభిప్రాయపడుతూ 3/6/2025న విచారణకు వస్తున్న కమిటీ ముందు అపోలో యాజమాన్యం గత 10 సంవత్సరాలుగా చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేస్తున్న నేరాలు, ఘోరాలు వారి కళ్లకు కనిపించే విధంగా నిర్దిష్టమైన ఆధారాలతో వారి ముందు ఉంచుతామని, అప్పటికి కార్పొరేట్ సంస్థలు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే ప్రజా పోరాటాలకు సిద్ధమవుతామని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి సంరక్షణ మరియు పోరాట కమిటీని ఎన్నుకోవడం జరిగింది. వీరితో పాటు భవిష్యత్తులో అన్ని ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంఘాలు, మహిళా సంఘాలు, విద్యార్థి, ఉద్యోగ న్యాయవాదులు, అన్ని రాజకీయ పార్టీలను కలుపుకుని ప్రజల మద్దతుతో రాజీలేని పోరాటం కొనసాగిస్తామని తెలుపుతూ 3వ తేదీ విచారణ కమిటీకి అన్ని విషయాలతో వివరిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. మీకందరికీ తెలుసు, గత 1.5 నెలలుగా కూడా అపోలో యాజమాన్యం పైన ప్రజా దండయాత్ర అనే కార్యక్రమం పెట్టి ఆ ఆసుపత్రి డాక్టర్లను నిర్లక్ష్యం వల్ల నా కుమార్తె మరణించడం, నా బిడ్డ మరణించినట్టుగా ఎవరికి కూడా అక్కడ రాకూడదని హ్యూమన్ రైట్స్, నేషనల్ హ్యూమన్ రైట్స్ వాళ్ళతో కూడా కలిసి మేము అనేక దసరా వారి కార్యక్రమాల గురించి చేపట్టాం. అందులో మొదటగా ప్రజాభిప్రాయంలో భాగంగా చిత్తూరు నగరంలో ఇప్పటికే దాదాపు 7 సెంటర్లలో సంతకాల సేకరణ కార్యక్రమం, అది కాకుండా డివిజన్ల వారిగా కూడా మా సభ్యులతో కూడా ప్రతి ఇంటికి వెళ్ళి కూడా సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇప్పటికీ 22,000 మంది సంతకాల సేకరణ చేశారు. రేపటి నుండి కూడా మళ్ళా కొన్ని ప్రాంతాల్లో సంతకాల సేకరణ కార్యక్రమం చేపడుతున్నాం. మేము చేస్తున్నటువంటి నిబద్ధతతో, నిజాయితీ, నీతిగా చేస్తున్నటువంటి కార్యక్రమానికి కొంతమంది ప్రత్యక్షంగాను, చాలామంది పరోక్షంగాను, చాలామంది మేము కార్యక్రమం చేపట్టిన తర్వాత అపోలో హాస్పిటల్ యాజమాన్యంతో జరుగుతున్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో ఎన్నో రకాలుగా బాధపడినటువంటి బాధితులందరూ కూడా మా దగ్గర ఓరల్గా, వీడియో పరంగా, వ్రాతపూర్వకంగా కూడా అనేక ఫిర్యాదులు కూడా మా కమిటీకి అందజేసి ఉన్నారు. ఇప్పటికే ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ గారు
దానిపైన ఒక ఎక్స్పర్ట్స్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. విచారణ కూడా పూర్తయింది. నివేదిక అధికారపూర్వకంగా మాకు ఎంతవరకు అందలేదు, అందుతుందని ప్రభుత్వ పరంగా చూస్తున్నాం. ఇంత జరుగుతుంది, ఇంతమంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారని చెప్తున్నాము. ఇంకా కూడా ఇంత నీచంగా పేదవాళ్ళని ఎందుకు బాధ పెడుతున్నారు మీరు? ఇది ఇలా జరుగుతూ ఉంటే ఏ ఒక్క పార్టీ కూడా కానీ ఇంకా స్పందించలే. జరుగుతున్నవన్నీ అందరికీ తెలుసు. ఇది ఓపెన్ సీక్రెట్, ప్రతి ఒక్క పార్టీకి తెలుసు. వైసీపీకి తెలుసు, ఆ తర్వాత బీజేపీకి తెలుసు. కానీ ఎందుకు మీరు ముందుకు వచ్చి మాట్లాడటానికి మీకు ఏమన్నా భయమా, లేకపోతే ఏమన్నా ఇంకా వేరే రకంగా చెప్తే మళ్ళీ ఫీల్ అవుతారు మీరు? కానీ ఇది పబ్లిక్ డిమాండ్ అండి. ఆల్రెడీ ఉన్న ఆస్తులన్నీ పోయినాయి. చిత్తూరు ఉన్నవన్నీ కూడా ప్రైవేట్ పరం అయిపోయింది. ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ అన్నా కాపాడుకొని పేద ప్రజల వైద్య నిమిత్తం అండి ఇది. మీరంతా వేసుకొని వెళ్ళిపోతుంటారు పక్కన వేలూరుకో, తిరుపతికో, చెన్నైకో, బెంగళూరుకో. కానీ పేద ప్రజలు ఖచ్చితంగా వాళ్ళు వెళ్లాల్సింది గవర్నమెంట్ దవాఖానకే. కాబట్టి వాళ్ళ ఆరోగ్యం మీ దృష్టిలో పెట్టుకునేసి ఖచ్చితంగా ఈ యొక్క అపోలోని ప్రైవేట్ పరం, గవర్నమెంట్ ఆసుపత్రిని ప్రైవేట్ పరం చేయకుండా గవర్నమెంట్ హాస్పిటల్ని గవర్నమెంట్ హాస్పిటల్గానే ఉంచాలని మీరందరూ కూడా వచ్చి మాకు మద్దతు పలకాలని కోరుకుంటున్నాను. జై హింద్. కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో నూతనంగా నిర్మించిన శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయ సంప్రోక్షణ మహాకుంభాభిషేక కార్యక్రమం శుక్రవారం అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. కాణిపాకంలో అమెరికాకు చెందిన ప్రవాస భారతీయుడు అనిల్ కుమార్ అనే దాత సుమారు 1.10 కోట్ల రూపాయల వ్యయంతో నూతనంగా శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయాన్ని రాతి కట్టడంతో నిర్మించారు. ఈ నిర్మాణ పనులు పూర్తి కావడంతో ఈ నెల 27 నుంచి కుంభాభిషేక పూజలు నిర్వహించగా శుక్రవారం మహాసంప్రోక్షణ మహాకుంభాభిషేక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం యాగశాలలో ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహించిన అనంతరం యాగశాలలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రధాన కలశాలను మంగళ వాయిద్యాల నడుమ ఆలయం వద్దకు తీసుకువెళ్లి ఆలయ పైభాగంలో ఏర్పాటు చేసిన ప్రధాన కలశానికి అభిషేకించారు. అనంతరం ప్రధాన కలశానికి ప్రత్యేక పూజలు చేసి దీపధూప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం నూతన ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పునర్నిర్మాణ దాత అనిల్ కుమార్ కుటుంబ సభ్యులు, స్థానిక ఎమ్మెల్యే మురళీమోహన్, ఈవో పెంచల్ కిషోర్, రవీంద్రబాబు, సూపరింటెండెంట్లు కోదండపాణి, వాసు, ఆలయ ప్రధాన అర్చకులు సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. అత్యంత విశిష్టమైనటువంటి గణపతి యొక్క 16 క్షేత్రాలలో తలమానికమైనటువంటిది మన రాష్ట్రంలో ఇక్కడ కాణిపాకం క్షేత్రంలో వెలసి ఉండడం మనందరి యొక్క సుకృతం. అటువంటి అద్భుతమైనటువంటి ఈ క్షేత్రంలో ఉపాలయంగా శ్రీ ఆంజనేయ స్వామి వారు సీతారామ లక్ష్మణ మూర్తులతో పరివేష్టితులై ఇక్కడ ఆవిర్భవించి అవతరించి ఉండడము, వారికి ఉన్నతమైనటువంటి ఉద్ధారాన్ని జరిపి అత్యద్భుతమైనటువంటి శాస్త్రీయమైనటువంటి రీతిలో ఆలయాన్ని కల్పించి అందరి ఆలయం యొక్క జీర్ణోద్ధార మహాకుంభాభిషేకాన్ని ఈనాడు మనం ఉదయం 7 గంటల నుండి 8:30 గంటలలోపు నిర్దేశితమైన ముహూర్త కాలంలో మనం జరుపుకోవడం జరిగింది. అత్యంత ఆధ్యాత్మికమైనటువంటి ఈ కార్యక్రమంలో పాంచరాత్రాగమోక్త విధానంగా జరపబడింది. ఈ క్షేత్రం మనం గమనిస్తూ ఉన్నాము. అత్యంత శాస్త్రీయంగా ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నేను చాలా దేవాలయాలు గమనిస్తూ ఉన్నాము. మనం ఆధ్యాత్మికమైనటువంటి శోభ మనకు కొంత తగ్గినట్లుగా అనిపిస్తుంది కొన్ని దేవాలయాల్లో. కానీ ఈ దేవాలయాల్లో మనం పొలిమేర ప్రారంభమైనప్పటి నుండి లోపలికి ప్రవేశించి మరలా నిష్క్రమించేంత వరకు అణువణువు ఆధ్యాత్మిక చైతన్యంతో కావచ్చు, అధికారులైతే కావచ్చు, చాలా చక్కగా ఈ దేవాలయ నిర్వహణ. నేను బాలాలయ ప్రతిష్టా కార్యక్రమానికి విచ్చేశాను. మరలా అష్టబంధన మహాసంప్రోక్షణ కాలంలో ఈ 4 రోజుల పాటు ఇక్కడ నుండి నేను గమనించినటువంటి విషయాలలో స్వామి యొక్క కైంకర్యాలు, నిత్య నైమిత్తిక కామ్యాలు అన్నీ కూడా చాలా ప్రశాంత వాతావరణంలో క్రమశిక్షణతో సశాస్త్రీయంగా జరగడం అనేటువంటిది మనస్సుకు చాలా సంతోషాన్ని కలిగించేటువంటి విషయం. అశేష భక్తజన కోటి నిరంతరము స్వామివారిని మరింత దర్శించి స్వామివారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానములకు ఉపాలయమైన శ్రీ క్షేత్రపాలక వీరాంజనేయ స్వామి ఆలయంలో పునర్నిర్మాణ అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమము
ఉదయం 7 గంటల నుండి 8 గంటల 30 నిమిషముల వరకు మిథున లగ్నం నందు పునర్వసు నక్షత్రంలో చతుర్థి తిథి యందు శుక్రవారం సమయన శ్రీ పాంచరాత్ర ఆగమ ప్రకారము పునర్నిర్మాణము ఎన్ఆర్ఐ దాత శ్రీ అనిల్ కుమార్ గారు వారి ఆధ్వర్యంలో మరియు కాణిపాకం ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ శ్రీ పాంచరాత్ర ఆగమ విద్వాన్ శ్రీ రాజేష్ శర్మ భట్టాచార్య వారి ఆధ్వర్యంలో సంపూర్ణంగా నిర్విఘ్నంగా దిగ్విజయంగా కాణిపాక క్షేత్రపాలకుల వీరాంజనేయ స్వామి ఆలయంలో మరియు వరద సిద్ధి వినాయక స్వామి ఆలయ ప్రధాన అర్చకులు స్థానాచార్యులు వేద పండితులు వేద ఋత్వికులు మరియు వీరాంజనేయ స్వామి వరదరాజ స్వామి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస భట్టాచార్యుల వారి ఆధ్వర్యంలో సంపూర్ణంగా నిర్విఘ్నంగా దిగ్విజయంగా జరిపించడమైనది. ఈరోజు మనం ఋత్వికుల ఆధ్వర్యంలో ఘనంగా సంప్రోక్షణ మహాకుంభాభిషేకం జరుపుతున్నాం. దీనికి ముఖ్య అతిథిగా మన ఎమ్మెల్యే గవర్నీయులు ఎమ్మెల్యే ముదలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ గారు కూడా హాజరయ్యారు. అదేవిధంగా చాలామంది ఉభయదారులు భక్తులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడానికి సహకరించారు. అందరికి కూడా ముఖ్యంగా పాత అయినటువంటి అనిల్ కుమార్ గారికి ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని పాల్గొని మన విజయం సక్సెస్ఫుల్గా జరిపించడానికి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అక్రమ గంజాయి వ్యాపారం చేస్తున్న 4 వ్యక్తులను అరెస్టు చేసిన పాలమనేరు పోలీసులు. ప్రతి ఒక్కరూ యోగా చేయాలి. యోగా చేస్తే మెడికల్ ఖర్చులు తగ్గుతాయి. ఆరోగ్యంగా ఉండేందుకు యోగా అవసరం పేర్కొన్న చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిని అపోలో యాజమాన్యానికి అప్పగించడానికి జరుగుతున్న కుట్రను సమర్థవంతంగా ప్రజలందరూ సంఘటితంగా ఎదుర్కోవాలి. పిలుపునిచ్చిన ప్రభుత్వ ఆసుపత్రి సంరక్షణ మరియు పోరాట కమిటీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.